అరటి వాల్నట్ ప్యాన్ కేక్. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, బ్లూబెర్రీస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల పిండి 2 టేబుల్ స్పూన్లు, మ్యాష్ చేసిన బనానా 1/2 కప్పు, బేకింగ్ సోడా కొద్దిగా, మాపిల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే వాల్నట్, తర్వాత బ్లూబెర్రీస్, అరటి, ఈ 3 కాంబినేషన్తో ప్యాన్ కేక్. సో ఉదయాన్నే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, సడన్గా ఏది మనకు అవైలబుల్గా లేదు అన్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈ వాల్నట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే, ఇది గుండె ఆరోగ్యానికి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, శరీరంలో రక్తశాతాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, తర్వాత మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి వాల్నట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాల్నట్ షేప్ అయ్యే మనకి బ్రెయిన్ షేప్లో ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇక మనము బ్లూబెర్రీస్ విషయానికి వస్తే, బ్లూబెర్రీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే మనకి ఏదైనా సరే మనకి వీక్గా ఉన్న పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించడానికి, తర్వాత కంటి చూపును మెరుగుపరచడానికి, తర్వాత ఒక రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఒంట్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గించి డైజెషన్ని పెంచడానికి బ్లూబెర్రీస్ చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. ఓకే, సో ఆ తర్వాత ఇక మనకు అరటి విషయానికి వస్తే, అరటిలో అధికంగా పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ B6, ఫోలేట్, ఇటువంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే కూడా అరటిపండు తింటూ ఉంటాం మనం. అలాగే ఏంటి అంటే ఈరోజు అరటిని నేను ఉపయోగిస్తున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే ఇది మనకు కొంచెం కట్టా మీటాగా ఉంటుంది. ప్యాన్ కేక్ అంటే పిల్లలకు కొంచెం పులుపుల్లగా, కొంచెం తీయగా 2 మిక్స్ అయి ఉంటే బాగుంటుంది కదా. సో ఆ స్టైల్లో మనం తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బాగా మ్యాష్ చేసినటువంటి బనానా ఏదైతే ఉందో అది ముందుగా తీసేసుకుందాం. అంటే ఇది ఏంటి అంటే బనానా మటుకు మనకి ముందుగా చక్కగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. మనంటే తీరా తయారు చేయబోతున్నాము అన్నప్పుడు, లేకపోతే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం వేద్దామంటే, ఇందులో ఇంకా కావాల్సినవన్నీ కూడా మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత కాస్త మిల్లెట్ ఫ్లోర్ వేసుకుందాము, చిరుధాన్యాల పిండి. ఒకవేళ చిరుధాన్యాల పిండి మీ ఇంట్లో అప్పటికప్పుడు లేదు అంటే మీరు కాస్త గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చాలా తక్కువ ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త సోడా, ఆ తర్వాత కాస్త మాపిల్ సిరప్. అంటే పిల్లలకు కాస్త రుచికరంగా ఉంటుంది కదా, అందుకనమాట. మీ ఇంట్లో ఏదైనా చాక్లెట్ సాస్ అలా ఉంటే కూడా మీరు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త బ్రౌన్ షుగర్. అంటే ఇంతవరకు మనము స్వీట్కి సంబంధించి ఏమీ వేసుకోలేదు కాబట్టి కాస్త బ్రౌన్ షుగర్. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త పాలు వేసుకుందాం. ఇది వేద్దామంటే అవసరమైతే ఇంకొంచెం పాలు మనం పోసుకోవచ్చు, కాచి చల్లార్చినటువంటి పాలు. ఇదంటే మనకు బాగా ఈ బనానాస్ ఇవంతా కూడా బాగా మ్యాష్ చేసేసాం కాబట్టి ఆ తర్వాత ఇందులో వాల్నట్స్. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఒకసారి చేతితో ఇలా మనం కచ్చా పచ్చగా అనుకుంటే ఇంకొంచెం చిన్న పీసెస్ లాగా అవుతాయి. వాల్నట్స్ వేసేసుకుందాం. తర్వాత కొంచెం కట్టా మీటగా ఉండడానికి మామిడి ముక్కలు కూడా వేసుకుంటున్నాం. అంటే ఒకవేళ మీ పిల్లలకి ఇట్లా కట్టా మీటా టేస్ట్ ఇష్టపడితే కనుక మీరు కూడా వేసుకోవచ్చు. లేదు ఇంతవరకు మాకు ఆ వాల్నట్ అరటి ఆ కాంబినేషన్ మాత్రమే మీకు నచ్చింది అంటే ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. కానీ మంచిదండి, వైటమిన్ సి అధికంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది కాబట్టి మీరు వేసుకుంటేనే మంచిది. ఆ తర్వాత బ్లూబెర్రీస్ని కూడా చక్కగా ఇలా చిరిమి వేసేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. దీంట్లో ఇంకొంచెం మనకు పాలు వేసుకోవాలేమో అనిపించింది, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేశానండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ విధంగా మనము చిరుధాన్యాల పిండి, అరటిపండు,
వాల్నట్స్, బ్లూబెర్రీ ఇవన్నీ వేసుకొని ఈ విధంగా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి అల్పాహారంగా ఇవ్వడానికి, లేదు అంటే బాక్సుల్లోకి డబ్బాలో ప్యాక్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే కాస్త బాదాము, కిస్మిస్లు అట్లాంటివి కూడా వేసేసుకోవచ్చు. ఇందులో మనం కొంచెం నూనె వేసుకుందాం. నూనె అయినా వేసుకోవచ్చు, కాస్త నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఎటువంటి అంటే మనకి శాకాహారం తీసుకునే వాళ్ళకి బెస్ట్ ప్యాన్ కేక్ అనమాట. అంటే ప్యాన్ కేక్లో సాధారణంగా రకరకాలు మిక్స్ చేస్తూ ఉంటారు, కానీ శాకాహారం తీసుకునే వాళ్ళకు అది సెట్ అవ్వదు. అందుకే ఏంటి అంటే ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు. ఇటువైపు మనకు ప్యాన్ కేక్ మిక్స్ కూడా రెడీగా ఉంది. బయట నుంచి ఎటువంటి ప్యాన్ కేక్ మిక్స్లు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా స్వచ్ఛంగా హాయిగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా మనము ఈ పెనంలోకి ఈ పిండిని వేసేసుకుందాం. కొంచెం లావుగానే వేసుకోవాలండి. ప్యాన్ కేక్ ఎప్పుడు కూడా కొంచెం లావుగానే వస్తుంది. ఇది మనం కాస్త సిమ్లో పెట్టేసుకొని నూనెతో అటు ఇటు చక్కగా కాల్చేసుకోవాలన్నమాట. ఇది వేసేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు సమయం పడుతుందండి. మూత పెట్టుకొని మీరు లైట్గా ఆవిరి మీద ఉడికించుకుంటే ఇంకా లోపలంతా కూడా మనకు పచ్చివాసన లేకుండా చాలా చక్కగా వస్తుందన్నమాట. మనం చక్కగా అరటి అలాగే వాల్నట్ కాంబినేషన్తో ఈ ప్యాన్ కేక్ తయారు చేసుకున్నాము. అండ్ ఇటువైపు తిప్పి చూసామండి. అరటిపండు వేసాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ రంగు కూడా ఇదే విధంగానే వస్తుంది. ఇక ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం అరటిపండు అలాగే పిండి కాంబినేషన్లో ఎప్పుడు చేసినా కూడా మనకు రంగు బాగా డార్క్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఎందుకంటే ఇందులో మనం మైదా అట్లాంటివి ఏం వేయలేదు కాబట్టి ఇదే రంగులో వస్తుందన్నమాట. ఇలా చక్కగా మధ్య మధ్యలో వాల్నట్స్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, బ్లూబెర్రీస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల పిండి 2 టేబుల్ స్పూన్లు, మ్యాష్ చేసిన బనానా 1/2 కప్పు, బేకింగ్ సోడా కొద్దిగా, మాపిల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మెత్తగా మెదుపుకున్న అరటిపండు, చిరుధాన్యాల పిండి, చిటికెడు ఉప్పు, వంట సోడా, మాపిల్ సిరప్, బ్రౌన్ షుగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పాలు, తరిగిన వాల్నట్స్, మామిడికాయ ముక్కలు, బ్లూబెర్రీస్ వేసి దోస పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న వాల్నట్ మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లాగా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటి వాల్నట్స్ ప్యాన్ కేక్ రెడీ.